118వ కీర్తన 5వ చరణం. 118వ కీర్తన 5వ చరణం. అందరూ మీ బైబిల్ తెరవండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. 6. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలకు మధ్య పేజీ, అంటే బైబిల్ అంతటికి మధ్య పేజీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తనల భాగం. ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తే మధ్య 118, 117 ఆ కీర్తనలు. ఆ తర్వాత నుంచి ప్రకటన గ్రంథం వరకు, అంటే బైబిల్ అంతటికి మధ్య పుస్తకం 118వ కీర్తన. ఈ 118వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు అంటాడు, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. అంటే ఈ భక్తుడు ఎక్కడున్నాడట? ఇరుకులో ఉన్నాడు. ఇరుకు అనే పదం సహజంగా ఎక్కడ వాడతామంటే, కుడికైనా ఎడంకైనా జరగటానికి అవకాశం లేనప్పుడు, అటు ఇటు తప్పించుకోవటానికి వెసులుబాటు లేనప్పుడు అప్పుడు అంటాం, ఇరుకులో పడిపోయానురా అని. దావీదు గారి పరిస్థితి కూడా తానున్న సమస్యల్లో నుంచి బయటపడటానికి తాను శతవిధాల ప్రయత్నం చేసినా బయటపడలేని ఇరుకైన సమస్యల మధ్యలో దావీదు చిక్కుకున్నాడు. దైవజనమ ఒకసారి చూడండి, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అంటంతో సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే అది భక్తిహీనులకు వస్తాయి, ప్రార్థన లేని వాళ్ళకు వస్తాయి, దేవుడు ఎవరో ఎరగని వ్యక్తులకు వస్తాయి శ్రమలు, కష్టాలు అని అనుకుంటారు. దావీదెవరు? దేవుని హృదయానుసారుడు అని పేరు వహించినవాడు. దినానికి వచ్చి 3 మార్లు ప్రార్థిస్తూ 7 మార్లు దేవుని స్తుతిస్తూ దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. చివరికి ఒక మాటలో చెప్పాలంటే దేవుని మనసు గెలుచుకున్న భక్తి పొంగవుడు. ఆ భక్తిపరుని జీవితంలో కూడా ఇరుకులు ఎదురయ్యాయి. ఇక్కట్ల మధ్యలో నలగొట్టబడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ బ్రతుకులో కూడా అనారోగ్యమైన ఇక్కట్లు, ఆర్థికపరమైన ఇక్కట్లు, అసమాధానమైన ఇక్కట్లు, పేదరికమైన ఇక్కట్లు, రకరకాల ఇక్కట్ల మధ్యలో చిక్కుకొని దేవుని సన్నిధికి వచ్చావా? ఇక్కట్లు అనుభవిస్తూ నా బ్రతుకు శాపగ్రస్తమైన బ్రతుకు, దేవుడు నన్ను ప్రేమించలేదేమో, నేనంటే దేవునికి అంత ఇష్టం లేదేమో, అందుకే నా బ్రతుకులో ఈ కష్టాలు, ఈ శ్రమలు వచ్చాయి అని కలుగుతున్న కష్టాన్ని బట్టి ఒకవేళ మనస్సులో కృంగిపోయేవేమో. చెల్లి, తమ్ముడా, నీకు నాకే కాదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తిగా బ్రతికిన అనేక మంది ఇక్కట్ల పాలయ్యారు, శ్రమల పాలయ్యారు. మీరు ఎరుగుదురు, బైబిల్లో ఒక మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్నే, ఆ కొన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు అని రాస్తుంది. అంతే కదా? కొన్నేనుందా, అనేకమైన ఉందా? మీరు ఏ చెప్పినా తలకాయ ఊపితేట. నీతిమంతునికి కలుగు ఆపదలు అంటే నీతిమంతులు కూడా ఆపదలు కలుగుతాయి. 1 కాదు, 2 కాదు, అనేకమైనవి కలుగుతాయి. అయితే దైవజనమ, ఇక్కట్ల మధ్యలో మనం చిక్కుకున్నప్పుడు వేయాల్సిన అడుగులు వేస్తే, చేయాల్సిన పని చేస్తే, వెళ్ళవలసిన త్రోవలో మనం వెళ్తే అద్భుతాలు మన కళ్ళతో చవి చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దావీదు ఇక్కట్ల మధ్యలో చిక్కుకున్నాడు. ఇక్కట్ల మధ్యలో చిక్కుకున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అంటాడు. ఈ పదం కూడా ఏ కీర్తనలో వాడబడిందో తెలుసండి? 118వ కీర్తనలోనే వాడబడింది ఈ పదం కూడా. చూడండి ఆ మాట. ఎనిమిది 9 చరణాలు. 118వ కీర్తన 8, 9 చరణాలు. నాతో కలిసి చెప్పండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9, రాజులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు. మన ఆత్మీయ తండ్రి రాజశేఖర్ అయ్య గారు వచ్చారు కదా, అయ్యగారు వాక్యం చెప్తా ఒక మాట అన్నారు. అది వినేవారికి కాస్త ఆశ్చర్యంగా ఒకంత ఔరా అన్నట్లుగా అనిపించింది. అయ్యగారు వాక్యం చెప్తా ఏమన్నారు తెలుసా? నా భార్యని నేను నమ్మను, నా కొడుకుల్ని నేను నమ్మను, ఈ భూమి మీద నమ్మితే నా దేవుని మాత్రమే నమ్ముతా. అయితే భార్య కాబట్టి భార్యని ప్రేమిస్తా, పిల్లలు కాబట్టి పిల్లలను ప్రేమిస్తా, నమ్మేది మాత్రం దేవుని మాత్రమే అన్నాడు. ఆ మాట విన్నప్పుడు మీకేమనిపించింది? అబద్ధం ఆడకుండా చెప్పండి. అక్క ఇప్పుడు లోతరం దగ్గరికి వెళ్ళి నిన్ను అస్సలు నమ్మను అని అంటే ఎట్టుంటుంది? రాజశేఖరయ్య గారు చెప్పిన మాట, నా భార్యని నేను నమ్మను, అట్లాగని అనుమానిస్తానని కాదు. నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుని మీద మాత్రమే ఉండునుగాక. దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాట, మనుషులనే నమ్ముకోను, రాజులనే నమ్ముకోను. ఒకవేళ నమ్మేది ఏదైనా ఉన్నదంటే, విశ్వాసం ఉంచేది ఏదైనా ఉన్నదంటే, ఆశ్రయించేది ఎవరినైనా ఉన్నానా అంటే అది దేవుని మాత్రమే ఆశ్రయిస్తూ బ్రతుకుతా అని మాట్లాడతాడు. ఈ మాట కూడా ఎందుకు అన్నాడో తెలుసా? అసలు ఈ అనుభవానికి రావటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తెనాలి రామలింగయ్య ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు పాలిచ్చి పిల్లులన్నిటికీ పాలు పోయమన్నాడట. పిల్లులన్నిటికీ ఈయనకు అర్థం కాక, అరే ఈ పిల్లిని, ఈయనకు పిల్లులంటే ప్రేమ ఉంటే ఉండొచ్చు, ఆయన ఒక పిల్లిని పెంచుకోవచ్చు కదా, దేశంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లులనిచ్చి పిల్లులకు పాలు పోసి పెంచనని ఇచ్చాడేంటి, ఈ పిల్లి పాలు దాక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచించి ఏం చేశాడో తెలుసా? పాలను ఫుల్గా వేడి చేశాడు. ఎంతంటే 104 డిగ్రీలో 110 డిగ్రీలో ఫుల్గా వేడి చేశాడు. పిల్లిని పిలిచాడు, రాబేట అన్నాడు. మొత్తానికి పాత్రలో పోసినటువంటి పాలు పిల్లి ముందు పెట్టాడు. అది తాగుదామని మూతి పెట్టింది. ఇక ఆ సొంత జీవితంలో ఇంకెప్పుడు పాలల్లో అది మూతి పెట్టలా. ఎందుకంటే మూతి గాలిపోయింది. విన్నారా? అప్పటి నుంచి తెల్లగా కనపడుతుంది. ఏది చూసినా ఈ పిల్లి ఈ కార్యక్రమం చేయటం స్టార్ట్ చేసింది. ఎందుకు చెప్పండి? ఒకసారి కాలింది. దావీదు కూడా మనుషులను నేను నమ్మను, రాజులను నేను ఎందుకు ఆశ్రయించను అని అన్నాడు తెలుసా? ఒకప్పుడు మనుషులను ఆశ్రయించి దావీదు నష్టపోయాడు, రాజులను ఆశ్రయించి దావీదు నష్టపోయాడు. ఎక్కడ నష్టపోయాడు అని అంటారా? చెప్తా. ఓ రోజు సౌలేసిన ప్రకటన చూసి మనసులో ఏమనుకున్నాడంటే, అబ్బా ఆ గొలియాతు గారిని చంపి రాజు కల్లుండి కావాలా, 100 మంది ఫిలిష్తీయులను చంపి వారి ముందోళ్ళు తీసుకొచ్చి రాజు కల్లుండి కావాలి అని అనుకున్నాడు. అద్భుతం. రాజు కల్లుండి కావాలనుకున్నాడో లేదో, ఆ పని చేసాడో లేదో, అప్పటి నుండి దావీదు బ్రతుకులో ఎక్కడ లేని శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజు కల్లుండి చేయటం కాదు, ఏకంగా రాజుగానే దేవుడు నిలవబెట్టాడు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్. మనిషిని నమ్ముకుంటే రాజు కల్లుడు కూడా కాల, అల్లుడు అవటం దేవుడు ఎరుగు. అప్పటి నుంచే దావీదు బ్రతుకు అరణ్యాల పాలైపోయింది. ఓసారి ఫిలిష్తీ దేశంలో సిక్లకు వెళ్ళాడు. తాను ఎరిగిన రాజు అక్కడుంటే, రాజా నీ పక్షాన్ని చేరతా, నీ పంచం నేను ఉంటా, నీ దగ్గర నేను బ్రతుకుతానని ఫిలిష్తీ దేశంలో సిక్లకు ప్రాంతానికి వస్తే, ఆ సిక్లకు ప్రాంతంలో వేరే పని నిమిత్తం వారు బయలుదేరి వెళ్తే అమాలేకీయులు వచ్చి సిక్లకు పట్టణం అంతటిని తగలబెడితే బూడిదైపోయింది. తిరిగి వచ్చాడు. ఆ సిక్లకు ప్రాంతాన్ని చూస్తే భార్యలు, ఆస్తి సమస్తము చెరగొనిపోయి బూడిద తప్ప దావీదుకి ఏం మిగలలేదు. అప్పటి నుంచి ఏమంటున్నాడు తెలుసా? మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అంటాడు. దైవజనమా, అలాగని ఎవరినో అనుమానపడమని నేను అంటలేదు, కానీ నీ జీవితంలో ఎప్పుడు నాకేం నా భర్త ఉన్నాడు ఆ మాట రానివ్వకు, నాకేం నా పిల్లలు ఉన్నారు ఆ మాట రానివ్వకు, నాకేం చక్కటి ఉద్యోగం ఉంది ఆ మాట రానివ్వకు, నాకేం మంచి పంట పొలాలు ఉన్నాయి, నాకేం నా కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నాకేం నా కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాడు, నాకేం మేము కోట్లకు పడగెత్తిన వాళ్ళం అన్న మాట నీ నోట రాకూడదు. నీ నోట ఎప్పుడు వచ్చినా నాకేం ఆగర్భ శ్రీమంతుడుకు దేవుడు నా బ్రతుకులో దేవునిగా ఉన్నాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు కనుక
నా నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుని మీద కనుక అని దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు బ్రతికితే బైబిల్లో రాయబడిన ఒక గంభీరమైన మాట ఏంటో తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారు. సరిపోలేదండి. ఎందుకంటే మీ నమ్మకాలు ఎవరెవరి మీదే ఉన్నాయి. అందుకనే పెద్దగా చెప్పట్లా. సార్ మన నమ్మకం ఏదైనా ఉన్నదా అంటే, అయ్యా వినండి, అమరావతి దగ్గర ఉన్న పొలం మీద కాదు అన్న. ఎబినెజరానా మాది అమరావతి కాదు అన్నాడు, చూస్తున్నాడు. సరే, నూజివీడి దగ్గర ఉన్న పొలం మీద కాదు, బంధువుల మీద కాదు, చుట్టాల మీద కాదు, జాకబన్న వరంగల్లో ఉన్న పొలాల మీద కాదు, ఎక్కడున్న ప్రాపర్టీ మీద కాదు. నీ నమ్మకం ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయ్యుండును కాక. ఇప్పుడు మనుషులను ఆశ్రయించడం దావీదు వదిలిపెట్టాడు. రాజుల శరణు జొచ్చటం దావీదు మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించడం ప్రారంభించాడంటే, ఇరుకులో ఉన్నాను అంటాడు. ఇరుకులో ఉండి, చూడండి ఆ మాట, యెహోవాకు, నాతో కలిసి చెప్పండి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఇరుకులో పడ్డాడు. అందరూ టకామని సమాధానం చెప్పండి. ఇరుకులో పడిన మరుక్షణమే దావీదు ఇక్కడ ఏం చేయటం ప్రారంభించాడు? దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. దైవజనమా, నీ బ్రతుకులో ఏ ఇరుకు ఎదురైనా ఎవరెవరికో ఫోన్ చేసి ఎవరెవరికో నీ బాధ చెప్పుకొని ఎవరెవరితోనో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకొని నీ సమయాన్ని వృధా చేయకు. ఎప్పుడైనా ఇరుకు లాంటి పరిస్థితులు నీ బ్రతుకులో ఎదురైన మరుక్షణమే దేవుని సన్నిధిలో మోకరించి మొట్టమొదట ప్రార్థన చేయటం ప్రారంభించు. నువ్వు ప్రార్థన చేసిన తోడనే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వటం ప్రారంభించును గాక. ఎక్కడి నుంచి ఉత్తరం ఇచ్చాడట? విశాల స్థలము నుండి దేవుడు ఉత్తరం ఇచ్చి తన బాహుబలతను చాపి ఇరుకులో నుండి లేవనెత్తి విశాలతకు దేవుడు నన్ను నడిపించాడు. నా ప్రార్థన, 21 దినాలు ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు అనుభవిస్తున్న ప్రతి ఇరుకు నుండి నా దేవుడు తప్పించునుగాక. మీరు అనుభవిస్తున్న ప్రతి ఇబ్బంది నుండి దేవుడు తప్పించునుగాక. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో పాలు పోచని చిక్కు కఠినమైన జటిలమైన ప్రతి సమస్య నుండి నా దేవుడు 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఒక్కొక్క కుటుంబాన్ని ఆయన తప్పించునుగాక. ఆయన తప్పించున్నట్లుగా మనం అందరం ఏం చేద్దాం? ఇప్పుడు 21 దినాల ఉపవాస ప్రార్థనలో మీకు ఎంత ఉద్యోగ బాధ్యతలున్నా వెసలుబాటు చేసుకొని, ఒకవేళ పగలంతా ఉద్యోగాలు చేసుకున్నా అలసిపోయిన శరీరంతో ఏదో ఒక మూలను కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అలసిపోయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేవే, ఆ మొర ఆకాశమందలి దేవుడు వింటాడు. తప్పకుండా ఆ ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చునుగాక. దావీదు తన బ్రతుకులో ఇరుకుల్లో చిక్కుకున్నాడు. ఇరుకులో ఉన్నప్పుడు తాను చేసిన ఒకే ఒక్క కార్యం, మనుషులను నమ్మకుండా, రాజులను ఆశ్రయించకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. ఇంతకీ దావీదు చిక్కుకున్న ఇరుకులేంటి? ఆ ఇరుకుల నుంచి దేవుడు విడిపించడానికి ఎలా తన హస్తాన్ని చాపాడు? ఇరుకులో నుంచి దావీదును లేవనెత్తి దావీదును ఎక్కడ నిలవబెట్టాడు? చూడండి, 118వ కీర్తన. నూట 18వ కీర్తన 118వ కీర్తన చూడండి ఒకసారి. 118వ కీర్తన 18వ కీర్తన 18వ కీర్తన 3వ చరణం నుంచి 6వ చరణం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. ఎక్కడి నుంచి పెద్దగా చెప్పాలి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను,
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులలో జొచ్చెను. ఈ వాగ్దానపు మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాం. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. 18వ కీర్తన ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత మనందరి నోట దేవుడు ఉంచునుగాక. యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా. స్తోత్రం. 4వ వచనం అందరం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. రైట్. దావీదుని ఇక్కడ 4 సంక్లిష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు దావీదు చుట్టూతో ఆవరించాయి. చుట్టూతో అవి ఉన్నాయి, వాటి మధ్యలో దావీదు ఉన్నాడు. ఏంటి దావీదును ఆవరించిన పరిస్థితి? మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. చూడండి. ఏ పాశాలు? చెప్పాలండి, చెప్పాలి. మరణ పాశములు అనేదానికి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది సారో ఆఫ్ డెత్. మరణకరమైన బాధలు నా చుట్టూతో ఆవరించాయి. కొన్నిసార్లు మరణకరమైన వేదనలు, మరణకరమైన బాధలు నీ బ్రతుకులు నిన్ను ఆవరిస్తాయి. భక్తుడైన దావీదుని ఆవరించిందండి మరణకరమైన బాధ. కొన్నిసార్లు నీ శరీరంలో ఉన్న రోగం నువ్వు అనుకుంటావు, అయిపోయిందిరా నా పని, చచ్చిపోయినరా, ఈ రోగం నా ప్రాణాన్ని మింగేస్తుందిరా, నేను బ్రతకలేనురా, ఇక అయిపోయింది, ఇది నా ఆఖరి రాత్రేమో, అయిపోయింది, ఇది నా చివరి రాత్రేమోనని కొన్ని సందర్భాలలో మరణమే ఒక మరణపాశంగా నీ ఎదుటుంటుంది. నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందే నీకు మరణపాశంగా కనిపిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే అవమానం, ఈ అవమానాన్ని నేను భరించే కంటే, ఈ నిందలను నేను భరించే కంటే నేను చస్తే మేలని నువ్వు అనుభవించే అవమానం, నువ్వు అనుభవించే పేదరికం, నువ్వు అనుభవించే రోగం, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నేను మరణం వైపు తీసుకొని వెళ్తుంది. శరీరంలో ఉన్న వ్యాధి కూడా ఏమంటుందో తెలుసా? నువ్వు చస్తావు అని. తమ్ముడు, చెల్లి, నా తట్టు చూడు. నీ చుట్టూతో కూడా ఎలాంటి మరణ పాశాలు ఆవరించాయి? నిన్ను ఆవరించిన సమస్య, దీనిలో నుంచి నువ్వు గట్టెక్కలేవు, నువ్వు చస్తావు. దీనిలో నుంచి నువ్వు బయటకు రాలేవు, మరణమే నీ చివర, ఇక ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదని నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు మరణపాశాలుగా నిన్ను చుట్టుకొని ఆవరించున్నాయా? ఏం చేద్దాం అలాంటి పరిస్థితుల్లో కీర్తనీయుడైన యెహోవాకు నువ్వు ప్రార్థన చేయి. నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతం చేసిన తర్వాత కీర్తనీయుడైన యెహోవాను కీర్తనలతో నువ్వు స్తుతించటం ప్రారంభించదువుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎక్కడే ఒక తల్లి కూర్చొని ఉంది, పేరు నేను చెప్పలేను, కానీ మన సంఘంలో భక్తికి నిలువుటద్దం ఆ తల్లి. చాలా ప్రార్థన పర్రాలు. ఆ బిడ్డ ఎప్పుడైనా ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగేటప్పుడు, అప్పట్లో గొలుసు ప్రార్థన జరిగేటప్పుడు, 21 దినాలు ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ఎప్పుడైనా ఆ బిడ్డకు ప్రార్థనకు అవకాశం ఇస్తే, నాకు తెలిసి ప్రార్థన స్టార్ట్ చేసిందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. సంఘంలో ప్రార్థన చేయమన్నప్పుడు కూడా 30 గంట సేపు ప్రార్థన చేస్తుంది ఆ బిడ్డ. అంత గొప్ప ప్రార్థన పర్రాలు. ఓ రకంగా సంఘానికి కిరీటం లాంటి బిడ్డ. మంచి భక్తి కలిగింది. చిన్న వయసులోనే దేవుని చేత పట్టబడి మంచిగా చదువుకొని మంచి భయభక్తులు కలిగి కొన్ని సంవత్సరాల నుంచి మన మందిరంలో ఒక మంచి విశ్వాసిగా ఆ బిడ్డ కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. మంచి గాయకురాలు కూడా. తనకు ఆరోగ్యం బాగా ఉన్న ఆ రోజుల్లో నా ప్రాణప్రియుడా యేసురాజా, ఏం పేరు ఆ పాట పేరు? నిర్మలక్క పాడే పాట మొన్న పాడారు కదా. రైట్, థ్యాంక్ యూ. స్తుతి సింహాసనాసీనుడా, ఆ పాట ఆ తల్లి పాడాలి. మన ఈ మధ్య ఎవరో పాడారు, వాళ్ళు కూడా చాలా చక్కగా పాడారు. స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్య తేజ. ఆ బిడ్డ 3వ చరణం పాడేటప్పుడు నిజంగా ప్రభు దిగొస్తున్నారా ఏంటి, యేసయ్య 2వ రాకడ జరగబోతుందా ఏంటి, ఓ తెలియని దైవికమైన అనుభూతి కలిగింది. అంత గొప్ప పాటక, అంత చక్కటి గాయకురాలు, అంతకు మించి అణుకువైన బిడ్డ. సుమారుగా 15 సంవత్సరాల క్రితం అనారోగ్యం వచ్చి బీబీఆర్ హాస్పిటల్కి వెళ్ళింది.
అప్పట్లో మేము కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళం. మేము వెళ్ళాం. మేరీ రాణి అని హాస్పిటల్లో పనిచేసే మన మందిరానికి వచ్చే ఒక చెల్లి, నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఏంటండి, ఈ సహోదరికి 2 కిడ్నీలు పాడైపోయినాయి అయ్యా. రోజులు మనిషి, వారం బ్రతుకుతుందో నెల బ్రతుకుతుందో తెలియదు, 6 నెలలు బ్రతుకుతుందో సంవత్సరం బ్రతుకుతుందో తెలియదు, ఎప్పుడు సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోద్దో తెలియదని ఏదేదో చెప్పాడు. కానీ నా గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఎరిగినప్పటి నుండి దేవుని పట్ల భయభక్తులు కలిగింది. యథార్థంగా తనకు తెలిసినంతవరకు బ్రతికింది. యథార్థవంతులకు ఏ మేలు చేయకైన మానడు. అంత మాత్రమే కాదు, మరణ జీవాలు కిడ్నీ చేతిలో ఉన్నాయా, దేవుని చేతిలో ఉన్నాయా? మరణ జీవాలు హార్ట్ చేతిలో ఉన్నాయా, దేవుని చేతిలో ఉన్నాయా? దీర్ఘాయుష్ ఎవరి చేతిలో ఉంది? ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? అది దేవుని చేతిలో ఉంది కదా. దయా, మేమెరిగినంత వరకు మా సంఘంలో కిరీటం లాంటి బిడ్డయ్యా. సంఘ బిడ్డలందరూ ఆ రోజు ప్రార్థన చేశారు. 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, సంవత్సరం ఇంతకంటే ఎక్కువ బ్రతకదన్నారు. దేవుని కృప, 15 సంవత్సరాల ఆ బిడ్డకు దేవుడు ఆయుష్ పోసాడు. 15 సంవత్సరాలు. ఈ మధ్య నేను దైవ సేవకురాలు చాలా దినాల నుంచి ఆ బిడ్డను చూడాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత అనుకోగలిగిన బిడ్డ. దైవజనమ, నీ మరణ పాశాలను తెంచగలిగిన శక్తి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలు దాగుంది. వైద్య శాస్త్రానికి అందని మర్మయుక్తమైన కార్యాలు, మానవ జ్ఞానానికి అందని విచిత్రమైన కార్యాలు నీ దేవుడు చేయగలిగిన దేవుడు గనుక ఆ కార్యాలు చేయగలిగిన శక్తి ప్రార్థనలోనే దాగుందన్న సంగతి జీవితంలో ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. కొన్ని సందర్భాలు చుట్టూతా మరణపాశాలు, ఇక రేపో మాపో చస్తామేమో అన్న పరిస్థితులు మనల్ని ఆవరిస్తాయి. నేనంట, అలాంటి నిస్సహాయ స్థితిలో ఏ ట్యాబ్లెట్ నిన్ను బ్రతికించలేకపోవచ్చు, ఏ మనుష్యుడు నీకు జీవాన్ని పోయలేకపోవచ్చు. 100 మంది నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు మిగిలిపోవచ్చు. ఒక మాట చెప్పమంటారా? ఆ ఇరుకులో నువ్వు చేసే చిన్న ప్రార్థన మరణంలో నుండి జీవానికి దాటించడం ప్రారంభిస్తుంది. ప్రార్థన నీకు ప్రాణభిక్ష పెట్టడం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రార్థన ప్రాణభిక్ష పెడతాదా? ఎస్. బైబిల్లో ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అందరూ నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుండున్నట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు వారు మధ్యధరా సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎదురైనటువంటి ఆపదను గురించి మాట్లాడుతున్నాడు. వాడు బ్రద్దలైపోయింది. 14 రోజులు సూర్యుని ముఖం చంద్రుని ముఖం చూడలేదు. 14 రోజుల పాటు మొత్తన్నం వాళ్ళు తినలేదు. నేనంట, 14 రోజుల పాటు ఒక వ్యక్తి సూర్యుని ముఖం చూడకుండా నా వైపు చూడాల, కట్టికి చీకటిలో ఉన్నాడంటే ఎంత భయం, ఎంత కలవరం. అది ఎన్ని రోజులు? ఆ మధ్య ఒక ఆయన ఉన్నాడు, పిరికోడైపోయాడు, భయస్తుడైపోయాడు. సింహంలాగా ధైర్యంగా ఉండేవాడు. నా దగ్గరకు వచ్చి కడకడకడ వణుకుతున్నాడు. ఒకప్పుడు ఇట్లా ఉండేవాడు. ఏమన్నా అట్లా అయిపోయావన్నాను. అన్నయ్య, మొన్న ఆ మధ్య ఎంఆర్ఐ స్కానింగ్కి తీసుకెళ్ళారన్న. ఎంఆర్ఐ స్కానింగ్ ఎట్టుంటుందో నాకు తెలియదు అన్న. ఎంతకేమైంది? ఎంఆర్ఐ స్కానింగ్ ఆ మిషన్లో పెడితే ఈ పైన మూత, ఎవరూ లేకపోవటం, కొయ్యం 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 కొయ్యం, ఈ పెద్ద శబ్దాలు వింటంతో
గుండె ఆగిపోయినంత పని అయిపోయి టపా 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 మిషన్ కొడుతున్నాడంట. అయ్యా నన్ను కాపాడండి 10 నిమిషాలు అరిసిన అక్కడ ఎవరు లేరంట. అంటాడు, అప్పటి నుంచి ఒంటరిగా లిఫ్ట్ ఎక్కాలంటే భయం, అప్పటి నుంచి రాత్రిపూట కరెంటు పోయిందంటే భయం. అన్నయ్య, రాత్రిపూట కరెంటు పోయినప్పుడే కాదన్నయ్య, కారు మేఘాలు గమ్మి పగటిపూట ఒకవేళ అయినా ఆ సేకట్లో ఒంటరిగా ఉంటే నా గుండె వందే భారత్ ఎక్స్ప్రెస్ అయిపోతుందన్న అన్న. చూడండి, ఊహించండి, కరెంటు లేదు, చీకటి గదిలో, అసలు చెమ్మ చీకటిలో ఎదురు ఏముందో కనపడని ఆ పరిస్థితిలో 1 గంట గడుపు గుండెకి చచ్చిపోతాం. ఇక తర్వాత ఏముండదు, జ్ఞాపకార్థ కూటమి పెట్టాల్సిందే, తప్పదు. ఎందుకు? భక్తుడు ఇక్కడ 1 రోజు కాదు, 14 రోజుల పాటు ఇరుకులో, 14 రోజుల పాటు ఇబ్బందులు, కట్టిక చీకటిని అనుభవిస్తూ బ్రతికాడు. అంటాడు, బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు, మా యందు మాకు ఏ నమ్మిక లేదు, కానీ నమ్మకం ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే. ఏంటి దేవుని మీద ఉన్న నమ్మకం? ఆ దేవుడు మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడని, చచ్చిన వారిని సైతం సావుగోతులో నుంచి లేవనెత్తగలడని ఆ దేవుని మీద ఉన్న నమ్మకంతోనే బ్రతికాం. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? మేము ప్రార్థన చేస్తుండగా, మీలాంటి భక్తులందరూ మా కొరకు ప్రార్థన చేస్తుండగా అట్టి మరణ పాశములలో నుంచి దేవుడు మమ్మను తప్పించాడు అంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అలాగని 21 రోజులు ప్రార్థనే మనకు సెంటిమెంట్ ఏం కాదు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఈ 21 దినాలు సంఘం చేసే ప్రార్థన రాబో 365 రోజులు మీకు మీ పిల్లలకు తోడుగా ఉండునుగాక. యాక్సిడెంట్ల ద్వారా కలగబోయే మరణాల నుంచి దేవుడు తప్పించునుగాక. రోగాల ద్వారా కలగబోయే మరణాల నుంచి దేవుడు తప్పించునుగాక. ప్రతి అకాలపు మరణము నుండి, ఏ మరణ పాశాలు నేను ఆవరించిన యేసు నామం పేరిట వాటన్నిటి నుంచి దేవుడు తప్పించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ ఈ మాట గమనించండి, భక్తుడైన దావీదు గారిని మరణ పాశాల నుంచి దేవుడు తప్పించాడు. మరి మరణ పాశాల నుంచి తప్పిస్తే దావీదు ఏం చేశాడు? ఓహో, మరణ పాశాల నుంచి నన్ను తప్పించాడు కాబట్టి మరలా బ్రాందీ షాప్కి వెళ్ళా, ఐమాక్స్ థియేటర్కి వెళ్ళలా. నాకు పలానా చోట మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, తమ్ముడా దావీదు భక్తుడు నా పదాలతో పోలుస్తున్నందుకు నన్ను క్షమించండి, మీకు అర్థం అవటానికి చెప్తా. నాకు పలానా చోట గర్ల్ ఫ్రెండ్ ఉంది, మొన్న ఈ మధ్య చాటింగ్లో ఒక అమ్మాయి కలిసింది, హాయ్ అని మెసేజ్ పంపించింది, నేనంటే ఇష్టమని మెసేజ్ పంపించింది. ఆ అమ్మాయితో కాస్త చాటింగ్ చేద్దాం అని ఎలాంటి పనికిమాలిన జీవితం చేయలేదు. కృతజ్ఞతగా దావీదు ఏం చేశాడో తెలుసా? మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను తప్పించి ఉన్నావు గనుక సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును అంటాడు. ఎక్కడ గడుపుతానన్నాడు? చెప్పాలి, ఎక్కడ గడుపుతానన్నాడు? అరే పెద్దగా చెప్పాలండి. యెహోవా సన్నిధిలో నా కాలము. ఈ కాలంలో యవ్వన బిడ్డలు ఎక్కడ కాలాన్ని గడుపుతున్నారు? సోషల్ మీడియా దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, పార్కుల దగ్గర, బజారులో. దైవజనమ, గడిచిన దినాల్లో ఎన్నో మరణకరమైన స్థితుల నుండి దేవుడు నిన్ను తప్పించలేదా? మరణకరమైన రోగాల నుంచి దేవుడు నిన్ను తప్పించలేదా? యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించలేదా? అయ్యో ఇక అయిపోయిందేమో నా పరిస్థితి అనే ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఎన్నో మార్లు దేవుడు నిన్ను తప్పిస్తే కృతజ్ఞుడిగా బ్రతుకుతున్నావా? కృతజ్ఞతాహీనుడిగా బ్రతుకుతున్నావా? అయ్యా నాకు జీవాన్ని పోసావు, నీ సన్నిధిలో బ్రతుకుతానయ్యా. 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మందిరానికి వస్తానయ్యా, మీ సన్నిధిలో గడుపుతానయ్యా. నేనంట దేవుడు మన బ్రతుకులో చేసిన ఉపకారాలన్నిటిలో గొప్ప ఉపకారం ఏదో తెలుసా? ప్రాణభిక్ష పెట్టడానికి మించిన ఉపకారం మరొకటి ఏది లేదు. మీకు ఎవరికి ప్రాణం అంటే తీపి ఉన్నట్లేదే? ఏమండి, ప్రాణాన్ని ప్రేమించినోడు ఎవడంటే? ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని హాస్పిటల్లో దారబోస్తున్నారు. ఎందుకు? ఆస్తి కంటే ప్రాణం గొప్పది కనుక. దైవజనమా, నీకు నాకు ప్రాణభిక్ష పెట్టగలిగిన శక్తి ప్రార్థనలోనే దాగుంది. రండి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది.
నీ చుట్టూతా ఉన్న మరణపు పాశములను తెంచగలిగిన శక్తి నీ మోకాళ్ళ అనుభవంలోనే ఉంది అంటాడు. మరణ పాశములు నన్ను ఆవరించాయ్యా. తమ్ముడా, నిన్ను ఆవరించిన మరణ పాశాలు ఎంత బలమైనవైనా వాటికంటే నీ దేవుడు మరి బలవంతుడు, వాటికంటే నీ దేవుడు మరి శక్తివంతుడు, వాటికంటే నీ దేవుడు మరి ప్రభావం కలిగిన వాడు. వాటన్నిటిని తెంచి నేను స్వతంత్రుడిగా దేవుడు మార్చునుగాక. రెండోది దావీదు పరిస్థితి ఏంటి అంటే చూడండి, ఆ కీర్తన 18వ కీర్తన. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి ఎవరు బెదిరిస్తున్నారట? అరే చెప్పండి తల్లి, పెద్దగా కొంచెం పెద్దగా. భక్తిహీనులు వరద వలె నా మీద పొర్లి బెదిరింపగను. దైవజనమా, దావీదు జీవితంలో దావీదు ద్వారా ఎవరు మేలు పొందుకున్నారో, మేలు పొందుకున్న వారే దావీదు కీడు చేసేవాళ్ళు అయ్యారు. దావీదు ద్వారా గొప్ప మేలు పొందుకుంది ఎవరో తెలుసా? సౌలు. గొలియాతుతో యుద్ధం చేయటానికి దావీదే గనక అక్కడ నిలవబడకపోతే అప్పుడే సౌలు చనిపోయేవాడు, సౌలు పిల్లలు చనిపోయేవాళ్ళు, రాజ్యం ఏదో అయిపోయేది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీ ప్రాణానికి నా ప్రాణం, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతానని సౌలు పక్షాన దావీదు నిలబడి గొలియాతుతో పోరాడి నేనంట యావత్ ఇశ్రాయేలు ప్రజలకు, ప్రత్యేకంగా సౌలు ఇంటి వారికి దావీదు ప్రాణభిక్ష పెట్టారు. కానీ ఏం జరిగిందో తెలుసా? అదే సౌలు ప్రాణభిక్ష పెట్టిన దావీదు ప్రాణాన్ని తీయటానికి పరిగెత్తుతున్నాడు. ఇంకా కొంతమంది దావీదు ప్రమేయం లేకుండా దావీదుకు శత్రువులు అయ్యారు. దైవజనమ, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన ద్వారా ఎవరు ఉపకారాన్ని పొందుకుంటారో, మన ద్వారా ఎవరు మేలు పొందుకుంటారో, నీ ద్వారా ఎవరు లబ్ధి పొందుకుంటారో, నీ ద్వారా మేలు పొందుకున్నవాడే కొన్నిసార్లు నీకు శత్రువు అయిపోతాడు. కలవరపడకు. నేనంట దావీదు ద్వారా మేలు పొందుకున్నవాడు దావీదుకు శత్రువు కాలేదా? అయ్యాడా లేదా? పెద్దగా చెప్పాలి తల్లి. దావీదు ద్వారా మేలు పొందుకున్నవాడే దావీదుకు శత్రువు అయ్యారా లేదా? చెప్పాలి గట్టిగా. అయ్యారు. దావీదుకి అయినప్పుడు నీకు నాకు అవటం ఏముంది? అవుతారు. నీ ద్వారా మేలు పొందుకున్నవాడే నిన్ను గూర్చి చెడుగా మాట్లాడతాడు. నీ ద్వారా లబ్ధి పొందినవాడే చాటున నిన్ను గూర్చి ఎగతాళిగా, అపహాస్యంగా, నిన్ను కించపరిచేటట్లుగా నీకు గోతులు తవ్వుతా మాట్లాడతాడు. నువ్వు వారిని శత్రువుగా ఎంచలేదు. కొంతమంది ఉంటారు, నువ్వు వాళ్ళని శత్రువుగా ఎంచలేదు, కానీ వాళ్ళు పని కట్టుకొని నిన్ను శత్రువుగా ఎంచుతారు. ఒకటే నేర్చుకో, నీ చుట్టూత శత్రువులు వరద వల్లే నీ మీద పొరిలి పారుతున్నప్పుడు నీ వాళ్ళకి శత్రువు కాకు, వాళ్ళని ద్వేషించుకో. ఏం చేయాలప్పుడు? ఓ చక్కటి ప్రార్థన. చూడండి 17వ కీర్తన 9వ చరణం. కీర్తన 9వ చరణం నాతో కలిసి చెప్పండి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుస్తులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండాను నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ఒకసారి ఆ మాటకు చప్పట కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి, అసలు నా వైపు చూడండి తల్లి. దావీదు ఈ ప్రార్థనలో వాడిన పదజాలాలు చూడండి. అమ్మా, నీ ఉద్యోగ స్థలంలో కూడా నీకు కొంతమంది గోతులు దవ్వేవాళ్ళు ఉంటారు. నీ బంధువులని పిలువబడిన వారిలో కూడా నీకు గోతులు దవ్వేవాళ్ళు ఉంటారు. నా ప్రాణ స్నేహితులని పిలువబడిన వారిలో కూడా కొంతమంది నీకు గోతులు దవ్వే వ్యక్తులు ఉంటారు. మెట్టుకేదేమైనా ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దావీదు చేసిన ఆ యోగ్యమైన ప్రార్థన ఒకసారి చూడండి. ఏమని అంటాడు దేవుణ్ణి? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుస్తులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండా నీ రెక్కల నీడ క్రింద. అయ్యా, శత్రువు చేతికి నేను చిక్కకూడదు, పగోడి చేతికి నేను చిక్కకూడదు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడయ్యా. చూడండి, కనుగుడ్డు ఉంది కదా, కనుపాప ఉంది కదా, అటు నుంచి రాయి రాబోతుంది, చిన్న నలుసు రాబోతుంది.
వెంటనే రెప్ప ఏం చేస్తుంది? కొంచెం గట్టిగానండి. రెప్ప ఏం చేస్తుంది? పడితే పడనీళ్ళు నలుసు, నాకు కాదు కదా, పడేది కంట్లో కదా అని ఇట్లాగే చూస్తుందా? గొడ్ల గుబిలాగా చూస్తుందా? అమ్మ చూస్తుందా? వెంటనే టకామని రెప్ప కొడతాడు. ఒకవేళ వచ్చేది బలమైంది అయితే వెంటనే రెప్ప కొట్టడం మాత్రమే కాదు, చేతులు అడ్డం పెడతాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు, అయ్యా నేను నీ కనుపాపనయ్యా, నన్ను అలా కాపాడవా? శత్రువుల చేతికి నన్ను అప్పగించకుండా నన్ను కాపాడవా? మనుషుల చేతికి నన్ను అప్పగించకుండా నన్ను కాపాడవా? దావీదు ఎప్పుడు ఒక మాట అంటాడు, దేవా ఒకవేళ కొడితే నువ్వు నన్ను కొట్టు, నీ చేతిలో పడతా కానీ మనుషుల చేతిలో పడనయ్యా. మనుషుల చేతికి నన్ను అప్పగించకయ్యా, అవసరమైతే నీ చేతిలో పడతాను, నువ్వేం చేస్తావో చేసుకో. ఒకవేళ ఈరోజు నువ్వు కొట్టిన చేతులే రేపు నాకు పెడతాయి. ఆమెన్. కొట్టినా, లాలించినా, ప్రేమించినా నీ చేతిలో పడతా కానీ మనుషుల చేతిలో నేను పడను. మెట్టుకు దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, నా ప్రమేయం లేకుండానే వరద వలె భక్తిహీనులు నా మీద పొర్లుతున్నారయ్యా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దావీదుని ఎలా నిలవబెట్టిందో తెలుసా? శత్రువు కళ్ళ ఎదుటే దావీదుకు భోజనాన్ని సిద్ధపరిచి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. దైవజనమా, నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు. ఎవడు నేను చూసి నవ్వాడో, నవ్విన వాడు నోటి మీద వేలేసుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవడు నేను చూసి ఎగతాళి చేశాడు, ఆడు బతుకు చూడు ఏమైపోయిందో, వాళ్ళ పిల్లల బతుకు చూడు ఏమైపోయిందోనని ఎవడు గుచ్చి వేలు చూపిస్తూ నిన్ను నిందిస్తూ అవమానకరంగా మాట్లాడారు, వేలు చూపి గుచ్చి చూపించిన చేతులే నీ ఆశీర్వాదాన్ని చూసి రేపు చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడు. నిన్ను అభినందించే చేతులుగా మారుస్తాడు. నిన్ను ప్రశంసించే చేతులుగా మారుస్తాడు. నిన్ను విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా దేవుడు చేస్తాడు.